The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Luke 2:11. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. For unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. This evening I want to share with you why the Lord Jesus Christ is God. ఈ సాయంకాల సమయంలో నేను మీతో పంచుకోదలుచుకుంది ఏంటంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడు అన్నాడు. He is unique in his birth. ఆయన యొక్క జన్మంలో చూసినట్లయితే ఆయన అసమానమైనటువంటి జన్మం అది. He is very unique in his living. ఆయన యొక్క జీవన విధానంలో జీవించినటువంటి శైలి కూడా చూస్తే అది అసమానమైన. And also even in his death. ఆయన యొక్క మరణంలో కూడా everything in the life of Lord Jesus Christ is unique. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ప్రతిదీ కూడా ఎంతో అసమానమైనటువంటిది, ఒక ప్రత్యేకమైనది. And especially we are going to see 5 unique things about the birth of Lord Jesus Christ this evening. ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం విషయంలో ఉన్నటువంటి 5 అసమానమైనటువంటి సంగతుల్ని మనం చూస్తాం. Many people will ask us. అనేక మంది మనల్ని అడుగుతారు. Yes, the daughters of Jerusalem asked the bride or Shulamite in the Song of Solomon. ఈ పరమ గీతముల్లో యెరూషలేము కుమార్తెలు ఆ యొక్క షూలమితిని అడిగిన విధానంలో, Yes, what is the greatness of thy beloved when compared to other people? నీ ప్రియుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంది, వేరే వాళ్ళతో పోలిస్తే ఏంటి ఆయన యొక్క గొప్పతనం. Even in the world also many people will be asking us. లోకంలో కూడా అనేక మంది మనల్ని ఆ విధంగా అడుగుతూ ఉంటారు. What is the greatness of Lord Jesus Christ when compared to the other gods of this world? ఈ లోకంలో ఉండేటటువంటి వేరే దేవుళ్ళు దేవతలు అనబడే వారితో యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం ఏంటి? And what answer we are going to give? మనం వారికి ఏమి జవాబు ఇవ్వాలి? What the Bible says. ఏం బైబిల్ ఏం చెప్తుంది? So this evening we are going to see 5 unique things about the birth of Lord Jesus Christ. ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం విషయంలో 5 ప్రాముఖ్యమైనటువంటి అసమానమైన సంగతులు మనం చూస్తాం. Probably many times you must have heard it. అనేక సందర్భాల్లో బహుశా మీరు వీటిని విని కూడా ఉండొచ్చు. So the first thing is, మొదటి సంగతి, his birth was pre-announced. ఆయన యొక్క జననము ముందుగానే ప్రకటించబడింది, ముందుగానే తెలియజేయబడింది. We all know right from Genesis 3:15 the birth of Lord Jesus Christ is prophesied. మనకందరికీ బాగా తెలుసు కదా, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి ముందుగానే ప్రవచించబడింది. God created Adam and Eve and kept in the Garden of Eden. దేవుడు ఆదాము హవ్వల్ని సృష్టించాడు, ఏదెను వనంలో వారిని ఉంచాడు. And he has given them some instructions. వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. Every day almost they were meeting and having fellowship. దాదాపు ప్రతిరోజు వారు కలుసుకొని సహవాసంలో ఉన్నారు. God has created them, we all know, in his own image and in his own likeness. మనకందరికీ తెలుసు కదా, దేవుడు తన యొక్క సొంత సారూప్యమందు తన పోలిక చొప్పున వారిని సృష్టించాడు. What is the image of God? ఏంటి దేవుని యొక్క సారూప్యం? What is the likeness of God? ఏంటి దేవుని యొక్క పోలిక? What are the clothings of God? దేవుని యొక్క వస్త్రములు ఏంటి? We all know the greatest quality in the life of our God is he is a holy God. మన దేవుని యొక్క విషయంలో ఉన్నటువంటి గొప్ప గుణలక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. That's why God has created Adam and Eve as holy people. అందుకే దేవుడు ఆదాము హవ్వల్ని పరిశుద్ధులుగా ఆయన సృష్టించాడు. And many times we have heard what has happened in the Garden of Eden. అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటాం కదా, ఏదైనా వల్ల ఏం జరిగిందనే సంగతి. They have disobeyed the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞకి వాళ్ళు అవిధేయత చూపించారు. And thus they disobeyed the Lord. ఆ విధంగా దేవునికి వారు అవిధేయత చూపించారు. And disobedience to the law of the Lord is transgression, and that is sin. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని అతిక్రమించడం అంటే దేవుని ఆజ్ఞకి అతిక్రమించడం అంటే పాపంతో సమానం. So they became sinners. వాళ్ళు పాపులైనారు. And a sinner cannot have fellowship with a holy God. ఎందుకంటే పాపి అయినటువంటి మనుషుడు పరిశుద్ధుడైనటువంటి దేవునితో సహవాసం కలిగి ఉండలేడు. That's why on the very day, almost on the very day of their committing sin, when the Lord visited the Garden of Eden, when he came to know that they have disobeyed his word, ఏ క్షణాన్నైతే వాళ్ళు పాపం చేశారు, ఏ క్షణాన్నైతే యేసుక్రీస్తు ప్రభు, ఏ క్షణాన్నైతే దేవుడు ఆ ఏదైనా ఉండడానికి వచ్చాడు వారిని కలుసుకోవడానికి, and immediately he has talked about the birth of the Savior. వెంటనే ఆయన రక్షకుడి యొక్క జననం గురించి మాట్లాడాడు. In Genesis 3:15 we all know, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం ఎరుగుదాము. the Lord is talking to the serpent. ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా సర్పంతో, I will put enmity between thee and the woman, and between thy seed and her seed. It shall bruise thy head,
and thou shalt bruise his heel. ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. And he is speaking about the seed of the woman. ఇక్కడ స్త్రీ సంతతి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Without any involvement of man, a child is going to be born. పురుషుని జోక్యం ఏ మాత్రం లేకుండా ఒక శిశువు జన్మించడం గురించి. And the seed of that woman, he will have enmity with thee. ఆ స్త్రీకి పుట్టినటువంటి ఆ స్త్రీ సంతానము నీ సంతానానికి వైరంగా ఉంటుందని So చెప్పాడు. the earliest prophecy about the birth of Lord Jesus Christ we are seeing in Genesis 3:15. ప్రప్రథమంగా యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి ఆ ప్రవచనాన్ని ఆదికాండం 3:15 మనం చూస్తాం. Though it is written, he is the lamb slain before the foundation of the world in Revelation 13:8. ప్రకటన 13:8 జగత్తు పునాది వేయబడక ముందు వధించబడిన దేవుని గొర్రెపిల్లని రాయబడినప్పటికీ, Though the plan of salvation is an eternal plan of salvation, ఆ రక్షణ ప్రణాళిక అనేది నిత్యమైనటువంటి ప్రణాళిక అయినప్పటికీ, but after the creation of Adam and Eve, the first written prophecy about Lord Jesus Christ is Genesis 3:15. ఆదాము అవల్ని సృష్టించిన తర్వాత మొదటిసారిగా రాయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు జననం గురించినటువంటి ప్రవచనము ఆదికాండం 3:15. He is going to be born as the seed of the woman. స్త్రీ సంతతిగా ఆయన జన్మించనై ఉన్నాడు. Not only that, అంత మాత్రమే even prophets like Micah, prophets like Isaiah, and many other prophets, they have prophesied about the birth of Christ. మీకా ప్రవక్త, యెషయా ప్రవక్త, మిగిలినటువంటి ప్రవక్తలు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి ప్రవచించారు. Almost Micah and Isaiah are contemporaries. దాదాపు మీకా, యెషయా వారిద్దరూ కూడా ఒకే కాలానికి చెందినటువంటి వారు. Isaiah, he prophesied for a longer time. Micah prophesied for a shorter time. That is the only difference. But they lived almost in the same age. యెషయా చూసినట్లయితే దీర్ఘకాలమైన ప్రవచించాడు, మీకా చూస్తే ఆయన స్వల్పకాలమైన ప్రవచించాడు. దాదాపు వారిరువురు కూడా ఏకకాలంలో నివసించినటువంటి వ్యక్తులు. And Micah prophesied about the very place where he is going to be born in Micah 5:2. మీకా 5:2 మీకా ప్రవక్త ఆయన ప్రవచిస్తాడు కదా, ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు జన్మించిన ఆ స్థలం గురించి ప్రవచిస్తాడు. Oh Bethlehem, in the area of Judah, though you are a small village, the one who is going to save his people is going to be born in you. ఓ యూదా బెత్లెహేమా, నీవేమాత్రం అల్పమైన దానివి కాదు, ప్రజలను రక్షించేటటువంటి రక్షకుడు మీలో జన్మిస్తాడు, మీ గ్రామంలో, మీ స్థలంలో అంటాడు. What I want to tell is, his birth is pre-announced hundreds of years before his actual birth. ఆయన నిజమైనటువంటి జన్మం ఈ భూమి మీద జరగడానికంటే కొన్ని వందల సంవత్సరాలకు ముందుగానే ఈ భూమి మీద అనేక సార్లు ఈ ప్రవచనాలు అనేక సార్లు ప్రకటించబడింది. About the virgin birth of Lord Jesus Christ, Isaiah says in Isaiah 7:14. యెషయా 7:14 కన్య గర్భవతి కుమారుని కనునని ఆయన ప్రవచిస్తాడు. Behold, a virgin shall conceive. ఇదిగో కన్యక గర్భవతి అంటాడు. And even the name is mentioned in that verse. ఆ వచనంలో ఆయన పేరు కూడా రాయబడింది అక్కడ. Not only that, even the whole life of Lord Jesus Christ, Isaiah narrate, or in brief, he put his whole life in 5 words. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అంతటిని యెషయా 5 మాటల్లో అక్కడ సంక్షిప్తంగా ఆయన చెప్తాడు. When we read Isaiah 9:6, యెషయా గ్రంథం 9:6 మనం చదివినప్పుడు 5 words the prophet Isaiah prophetically is giving to Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు గురించి 5 ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వచనాలను ఆయన చెప్తాడు. What are they? ఏంటవి? He is wonderful. ఆయన అద్భుతకరుడు, And he is counselor. ఆయన ఆలోచనకర్త, And he is a mighty God. ఆయన బలవంతుడైన దేవుడు, He is an everlasting Father. ఆయన నిత్యుడగు తండ్రి, And he is the Prince of Peace. ఆయన సమాధానానికి అధిపతి. When you carefully analyze these 5 names that are given to Lord Jesus Christ by the prophet, ఈ ప్రవక్త ఇచ్చినటువంటి 5 పేర్లని మనం జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి చూసినట్లయితే the whole life of Lord Jesus Christ can be summarized in these five words. ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని అంతటిని కూడా ఈ యొక్క 5 మాటల్లో మనం సంక్షిప్తంగా క్రోడీకరించి చెప్పొచ్చు. The first one is it is wonderful. ఆయన చూస్తే ఆశ్చర్యకరుడు మొదటిది. In his birth he is wonderful. ఆయన యొక్క జననంలో ఆయన అద్భుతకరుడు. No other person was born like Lord Jesus Christ without the involvement of man. మనుషుని యొక్క ప్రమేయం లేకుండా, పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఏ మనుషుడు కూడా యేసుక్రీస్తు ప్రభు మినహాయించి ఎవరు జన్మించలేదు. Only Adam and Eve in the Garden of Eden, the first parents, God created them. Except those 2 people, no other man was born on the earth without the involvement of man. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామావలు ఏదెనోలలో దేవుడు వారిని సృష్టించాడు. వారు మినహాయించి వేరే ఎవ్వరు కూడా పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా జన్మించలేదు. Many people they will question it. అనేక మంది ప్రశ్నిస్తారు. That's why అందుకే the Lord used a doctor, Luke,
to write his birth. అందుకే ఒక వైద్యుడైనటువంటి లోకాన్ని దేవుడు వాడుకొని ఆయన జననం గురించి రాయడానికి ప్రభు వాడుకున్నాడు. If you and I write that, ఒకవేళ నీవు నేను రాస్తే, and then people will say you do not know anything about medicine, you do not know how the children will be born, you don't know that medicinal things that are involved. So God used a doctor to write this. ఒకవేళ నీవు నేను మనలాంటి వాళ్ళం రాసినట్లయితే నీ వైద్యుడు, నీకేం తెలియదు, ఏ విధంగా ఆ విధంగా పిల్లలు పుడతారు, ఆ సంగతులు, వైద్యపరమైన విషయాలు, పరిభాష మనకు తెలియదు అనేసి అంటాం. అయితే దేవుడు సాక్షాత్తు ఒక వైద్యుడిని వాడుకొని ఆ సంగతులు రాయించాడు. If you read the Luke's gospel, మీరు లూకాసు వార్త చదివితే in the first 2 chapters, 2 humanly impossible births are recorded. మొదటి 2 అధ్యాయాల్లో మానవ రూపంగా మనం మానవ ఆలోచనతో ఆలోచిస్తే ఇద్దరు అసమానమైనటువంటి జననాల గురించి అక్కడ రాయబడింది. In first chapter we can see the birth of John the Baptist. మొదటి అధ్యాయంలో బాప్తిజం ఇచ్చే యోహాను జననం గురించి చూస్తాం. And to whom he was born? ఎవరికి ఆయన జన్మించాడు? Both Zacharias and Elizabeth were well stricken in years. That is written in 5 and 6 verses of Luke 1. లూకాసు వార్త మొదటి అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడింది. జకరియా, ఎలిజబెత్ వీరిద్దరూ బహు ముసలివారైన రాయబడింది. Yes. బహుకాలము గడిచిన వృద్ధులు. To them they never expected. వారు ఎప్పుడు కూడా పిల్లలు వారికి పుడతారని వాళ్ళు ఎప్పుడు ఆశించలేదు. Humanly speaking, and if you think about the medicine and all these things, it is impossible for them to give birth to a child. మానవ ఆలోచన ప్రకారం ఆలోచన చేస్తే, వైద్యపరమైనటువంటి విషయంలో ఆలోచన చేస్తే వారికి పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం. And God used the pen of a doctor to write that birth. ఒక వైద్యుడి యొక్క కళాన్ని దేవుడు వాడుకొని ఆ జననం గురించి రాయించడానికి ప్రభు వాడుకున్నాడు. And in the second chapter, 2వ అధ్యాయంలో చూస్తే, yes, when we see the birth of Lord Jesus Christ, that is also humanly impossible birth. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి కూడా చూస్తే అది మానవ రూపంలో ఆలోచిస్తే అది అసమానమైనటువంటి జననం అది. And he was wonderful in his birth. ఆయన యొక్క జననంలో ఆయన అద్భుతకరుడు. And he was a wonderful counselor also. We all know at the age of 12, even the people in Jerusalem, they were not able to debate with him. ఆయన ఆలోచనకర్త, మనకు తెలుసు కదా, ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యెరూషలేములో ఉండేటటువంటి వారే ఆయనతో వాదించలేకుండా పోయారు. The priests, they know the law very well, but they were not able to talk to Lord Jesus. అక్కడ ఉండేటటువంటి యాజకులు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వారు, అయితే యేసుక్రీస్తు ప్రభుతో వారు వాదించలేకుండా మాట్లాడలేకుండా పోయారు. No man spoke like him. ఆయన వలె ఎవరు ఎప్పుడు ఎన్నడూ మాట్లాడలేదు. As an young man, he is a wonderful counselor. ఆయన ఒక యవనస్తుడిగా అద్భుతమైనటువంటి ఆలోచనకర్త ఆయన. And later when he started his ministry, he proved himself as the mighty God. ఆయన పరిచర్యను ప్రారంభించిన తర్వాత ఆయన బలవంతుడైనటువంటి దేవుడని రుజువు చేశాడు. In his birth he is wonderful. ఆయన యొక్క జననంలో ఆయన అద్భుతకరుడు. In his young age he is a counselor. ఆయన యొక్క యవన ప్రాయంలో ఆయన ఆలోచనకర్త. During the days of his ministry he is a mighty God. No man has done such mighty deeds what the Lord Jesus Christ have done. ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో ఆయన చేసినటువంటి బలమైనటువంటి కార్యాలు ఏ వ్యక్తి ఎప్పుడు ఎన్నడూ చేయలేదు. By seeing him even the demons confessed he is the son of the most high God. ఆయన చూసినటువంటి ఆ దయ్యాలు కూడా సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అని ఆ దయ్యాలు ఒప్పుకున్నాయి. When he touched the people are healed. ఆయన ఎవరినైతే ముట్టుకున్నాడో ఆ ముట్టుకున్న వారందరూ కూడా స్వస్థపరచబడ్డారు. Even when he spoke, people are healed. ఆయన ఒక్క మాట సెలవిచ్చినప్పుడు ప్రజలు He స్వస్థపరచబడ్డారు. raised the people from death. ఆయన మరణించినటువంటి వారిని మరణంలో నుంచి పైకి లేవనెత్తాడు. Even he could control the nature like storms. ఆయన తుఫాను లాంటి ప్రకృతిని కూడా ఆయన ఆధీనంలో అదుపులో ఉంచాడు. All mighty deeds during his ministry, he is a mighty God. ఆయన పరిచర్యలో అన్నిట్లో కూడా బలమైన కార్యాలు ఆయన చేశాడు. ఆయన బలవంతుడైన దేవుడు. And through his death, burial and resurrection, the fourth name, he is an everlasting father. There is no ending for him. He is an everlasting father. ఆయన యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానంలో కూడా చూసినట్లయితే ఆయన నిత్యుడైనటువంటి తండ్రి. ఆయనకు మరణం లేనేలేదు. Death or grave could not contain him. ఆయనని మరణం గాని సమాధి గాని బంధించి ఉంచలేకుండా పోయింది. Yes, the death can stop or the death can swallow a sinful person. ఈ మరణం అనేటటువంటిది ఒక పాపి అయినటువంటి మనుషుడిని అది మృంగివేయగలదు. Because the wages of sin is death. పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి. But we all know Lord Jesus Christ is sinless. మనమందరం ఎరుగుదాం కదా, యేసుక్రీస్తు ప్రభు పాపరహితుడు. That's why death had no power over Lord Jesus. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు మీద మరణానికి ఏ విధమైన అధికారం లేదు. He is an everlasting father. ఆయన నిత్యుడగు తండ్రి. And during the millennium and also in the New Jerusalem, we can see he is going to be the Prince of Peace. ఆయన యొక్క 1000 ఏండ్ల పరిపాలనలోను నూతన యెరూషలేములోను ఆయన సమాధానానికి అధిపతిగా ఉండనైనా. In the kingdom of God, peace reigns. దేవుని యొక్క రాజ్యములో సమాధానం పరిపాలన చేస్తూ ఉంటుంది. In a single words, using 5 words,
the prophet Isaiah narrated the whole life of Lord Jesus. ప్రవక్త అయినటువంటి యేషయా ఒకే ఒక వచనంలో 5 మాటలు ఉపయోగించి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మొత్తాన్ని వివరించి చెప్పాడు. When we go through the word of God, దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, yes, when we read what the prophecies are by the prophets, we can understand his birth is pre-announced. ఆ ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలు అవన్నీ మనం చూసినప్పుడు ఆయన యొక్క జననము ముందుగానే ప్రకటించబడింది. Some people will question, కొంతమంది మనం what is ప్రశ్నిస్తారు, the necessity to announce, hundreds of years before? ఎందుకు కొన్ని వందల సంవత్సరాల ముందుగానే ఆయన యొక్క జననం గురించి ప్రకటించాల్సినటువంటి అవసరం? For example, ఉదాహరణకు చూడండి, if the Queen of England is visiting Golconda Chaurasta, ఒకవేళ ఇంగ్లాండ్ దేశపు మహారాణి గోల్కొండ చౌరస్తాను దర్శించడానికి వస్తుంది అనుకోండి, almost for 4 to 5 months the arrangements will be made. దాదాపు 4 నుంచి 5 నెలల ముందుగానే ఈ యొక్క ఏర్పాట్లు అన్ని చేస్తుంటారు. Where she have to get down, ఆమె ఎక్కడ దిగాలి, 1 or 2 places, 1-2 స్థలాలు, because some choice must be there. ఎందుకంటే కొన్ని ఎంపికలు అనేది ఉండాలి. And then in which route she will go, ఏ మార్గం గుండా వెళ్ళాలి, where she will stop, ఎక్కడ ఆగాలి, and how many minutes she will speak, ఎన్ని నిమిషాలు మాట్లాడాలి, and everything very minutely her program will be finalized. ఎంతో క్షుణ్ణంగా ఆమె యొక్క కార్యక్రమం అంతా కూడా అది చివరిగా చేయబడుతుంది. Suppose the president of America comes, ఒకవేళ అమెరికా అధ్యక్షుడు వస్తున్నారు we all know, I think Mr. Clinton, Mr. Bush and all these people came to Hyderabad, మనకందరికీ తెలుసు కదా, క్లింటన్ తర్వాత జార్జ్ బుష్ ఇల్లు హైదరాబాద్కి వచ్చారు. and there in which route they will be traveling, so many trials will be there by the police officers. ఈ పోలీస్ అధికారులు వాళ్ళు ఏ యొక్క మార్గం గుండా వెళ్తారని చెప్పి ముందుగానే వాళ్ళు ఆ విధంగా ట్రయల్ చేస్తారు. So when an ordinary person like you and me, maybe they may be in a higher position, when they visits a place, when such preparations are made, what about the visit of the very creator of the earth? ఒక సామాన్యమైనటువంటి నీలాంటి నాలాంటి మామూలు ఒక మనుషులకి బహుశా వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండొచ్చు, అటువంటి వ్యక్తులే వచ్చేటప్పుడు ఇటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నప్పుడు సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే ఈ లోకానికి వస్తున్నప్పుడు ఎంత గొప్పగా ఏర్పాట్లు చేయాలి. Hey, that's why from hundreds of years together people are prophesying. అందుకే కొన్ని వందల సంవత్సరాల నుంచే ప్రజలు ప్రవచిస్తూ That's వచ్చారు. why Lord Jesus Christ said అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు in కదా, John 5:39, యోహాను సువార్త 5:39, search the scriptures for they shall speak of me. లేఖనాలని మీరు చదవండి, వాటిని తెరిచి చూడండి, అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటాడు. 2 disciples were going to Emmaus after the resurrection of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత 2 శిష్యులు ఎమ్మాయి మార్గం గుండా నడుచుకుంటూ And వెళ్తున్నారు. Lord Jesus Christ met them. యేసుక్రీస్తు ప్రభు వారిని They కలుసుకున్నారు. could not recognize him. వారు ఆయన గుర్తుపట్టలేదు. At that time, he has taken what Moses said and what all the other prophets said about Lord Jesus Christ and explained to them. మోషే మిగిలినటువంటి ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏవైతే చెప్పారో ఆ సంగతులు తీసుకొని వారికి బోధిస్తూ వచ్చాడు. Not only in the Bible, బైబిల్లో మాత్రమే కాదు, even some of the Gentile books also speaks about the birth of Lord Jesus. కొన్ని అన్యుల యొక్క గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి రాయబడింది. Many people will say, చాలా మంది అంటారు కదా, if you go through the net or if you little bit investigate, మీరు ఇంటర్నెట్ లోనో లేకపోతే కొంచెం మీరు పరిశోధన చేస్తే many wise men visited Lord Jesus Christ, but 3 people they have given gifts. అనేక మంది జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువును కలుసుకున్నారు. అయితే 3 వ్యక్తులు వారు బహుమానాలు ఇచ్చారు. And they say that their names are, one is Melchior, మిల్కాయర్ ఒక వ్యక్తి పేరు, and he is from Ethiopia, people say. ప్రజలు అంటారు కదా ఆయన ఇథియోపియా దేశం నుంచి వచ్చాడని. And he gave gold because Ethiopia is famous for the best gold in the world. ఆ ఇథియోపియా నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి బంగారాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఎందుకంటే ఇథియోపియా దేశం ఈ బంగారానికి చాలా ప్రఖ్యాతిగాంచిన దేశం. Even the Queen of Sheba, when she came, and she have given so much to King Solomon. ఈ షేబా దేశపు రాణి కూడా సొలొమోన్ రాజును కలుసుకునేదానికి వచ్చినప్పుడు ఎంతో విస్తారమైనటువంటి బంగారాన్ని ఆయనకి ఇచ్చింది. And giving gold means that saying that he is the king. ఈ యొక్క బంగారం ఇవ్వడం అంటే ఆయన రాజు అని ఒప్పుకోవడం. The very question they asked, where is he that is born the king of Jews? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వాళ్ళు అడిగిన ప్రశ్న ఆ విధంగా అడిగారు. You and I means నీవు నేనంటే రాజుగా పుట్టినవాడు అనరు, రాజుగా పుట్టినవారు అనరు. సుబ్బరాజు ఎక్కడ పుట్టాడు, సుబ్బరాజు ఎక్కడ పుట్టాడు, ఆ రాజు ఎక్కడ పుట్టాడు, ఆ రాజు ఎక్కడ పుట్టాడు. so he is the king of the Jews. ఆయన యూదుల రాజు. And the second name, the wise man, his name people say he is Casper. రెండో జ్ఞాన ఆయన పేరు క్యాస్పర్ అంటారు. And people say that he is from Oman side, where that from the city near Salala. సలావ్ అనేటటువంటి పట్టణానికి సమీపంలో ఉండేటువంటి ఓమన్ అక్కడి నుంచి వచ్చాడంట. Because the best frankincense in the world is available near Salala in Oman, that is
Muscat area. మస్కట్ ప్రదేశంలో ఉండేటటువంటి సలాల్ అనేటటువంటి ప్రదేశంలో ఈ శ్రేష్టమైనటువంటి సాంబ్రాణి అక్కడ So దొరుకుతుంది. he offered frankincense, the historians say. ఈ చరిత్రకారులు అంటారు కదా ఆయన సాంబ్రాణి సమర్పించాడని. If you go to Oman, don't forget to go to Salalah, there Job's tomb is there. ఆ సలాల్ అనే ఈ యొక్క ఓమన్కి మీరు వెళ్ళినప్పుడు సలాల్ అనే ప్రదేశానికి మీరు వెళ్ళడం మర్చిపోకుండా అక్కడ యోబు సమాధి ఉంది అక్కడ. So, see, what do they call? Hazrat Ayub ka dargah. హజ్రత్ అయూబ్ కా దర్గా అని Hazrat is the respectable word, and Ayub means Job. Dargah means, you know, the tomb. అయూబ్ అంటే యోబు అని, దర్గా అంటే సమాధి అని మనకు తెలుసు. So the second one, the historians say that he is from Oman side. చరిత్రకారులు అంటారు కదా రెండో వ్యక్తి ఓమన్ ప్రదేశాన్ని నుంచి వచ్చాడని. And the third one, his name people say that Balthazar. మూడో వ్యక్తి పేరు బెల్తజార్ అంటారు. And he came from Persia side. ఆయన పర్షియా వైపు నుంచి వచ్చాడు. Because these Zoroastrians, all the Persians, even in their book Avesta, people say that when the king of the Jews, or when the Savior is born, there will be a star in the firmament. ఈ పర్షియా ఉండేటటువంటి వాళ్ళు అవెస్టా అనేటటువంటి వారి యొక్క పుస్తకంలో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ రాజు ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఉదయిస్తుందని చెప్తారు. That is, Persians means our Parsis. పర్షియా అంటే పార్షికులు ఉన్నారు చూడు. And that is, their book is Avesta is there. They are otherwise known as Zoroastrians also. జొరాస్ట్రియన్ అని కూడా అంటారు. అవెస్టా అనేది ఆ పుస్తకం వారి పుస్తకం పేరు. And he brought the myrrh. ఆయన బోళము తీసుకొచ్చాడు. What is the what the myrrh speaks of? ఏంటి ఆ బోళం దేని Yeah, గురించి it speaks మాట్లాడుతుంది? of the death of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి మాట్లాడుతుంది. And what is the purpose of myrrh? A couple of times I shared from this same pulpit. ఇదే వేదిక నుంచి ఈ పులిపేట నుంచి అనేక సార్లు నేను పంచుకున్నాను. ఏంటి ఈ బోళం యొక్క ఉపయోగము? In Psalm 16 16వ కీర్తన and verse 10. 16వ కీర్తన 10వ వచనం. Psalm 16 verse 10 says, 16వ కీర్తన 10వ వచనంలో రాయబడింది. Thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thine Holy One to see corruption. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. This myrrh will not allow the body to be corrupted. ఈ బోళం అనేటటువంటిది శరీరం కుళ్ళిపోయేటట్టు చేయదు అది. Today if you go to Egypt, ఈ దినాన్ని మీరు ఒకవేళ ఐగుప్తుకి వెళ్తే we can see the dead bodies of pharaohs also, who died nearly 4,000 years or 3,000, more than 3,000 years ago. దాదాపు 4,000 సంవత్సరాల క్రితం 3,000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆ ఫరో యొక్క దేహాన్ని కూడా మనం చూడొచ్చు. If you go to the Egyptian museum in Cairo, at least 27-28 dead bodies are there, which are known as mummies. ఈ ఐగుప్తు రాజధాని అయినటువంటి కైరోకి ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే దాదాపు 28 నుంచి 30 వరకు ఈ యొక్క చనిపోయినటువంటి ఆ యొక్క మృతదేహాలను మనం చూడొచ్చు. Yes, they were, see how they are able to preserve. ఏ విధంగా వాళ్ళు ఆ విధంగా భద్రపరిచారు. That is, some chambers will be there. అక్కడ కొన్ని యొక్క ఛాంబర్లు ఉంటాయి. They are known as the mummification chambers. They are something like our baptism tank. మన బాప్తిజం తొట్టి లాంటివి, వాటిని మమ్మిఫికేషన్ ఛాంబర్స్ అంటారు. They will fill that with myrrh. వాటిని వారు బోళంతో నింపుతారు. After the king dies, రాజు చనిపోయిన తర్వాత immediately they will take away some of the parts from his body, like their kidneys, their liver and their brain, etc. And they will preserve in different jars. వారు తన శరీరంలో ఉండేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అవయవాలైనటువంటి మూత్రపిండాలు, తర్వాత ఈ యొక్క మెదడు, తరిగినటువంటి కొన్ని అవయవాలన్నింటినీ తీసేసి వేరే జార్లలో భద్రం చేస్తారు. And they will submerge this body in that myrrh for nearly 70 days. దాదాపు 70 రోజుల వరకు ఈ యొక్క బోళములో ఈ యొక్క భౌతిక దేహాన్ని వాళ్ళు ఆ విధంగానే ఉంచుతారు. They will soak in that myrrh. ఆ విధంగానే ఉంచేస్తారు, ఆ విధంగా పెట్టేస్తారు. In other words, to every particle of the body, the myrrh will be touching. అంటే దాదాపు శరీరంలో ఉన్న ప్రతి భాగానికి ఈ బోళము తాకేటట్టు చూస్తారు. And that myrrh will not allow the body to be corrupted. ఈ బోళం అనేటటువంటిది శరీరాన్ని కుళ్ళిపోయేటట్టు చేయదు. Even in those days itself, they could understand the medicinal value of this myrrh. దాదాపు ఆ దినాల్లోనే వాళ్ళు ఈ బోళముకు ఉండేటటువంటి వైద్యపరమైనటువంటి గుణ లక్షణాలు వారు అర్థం చేసుకున్నారు. And after 70 days, slowly using the cotton, they will be tying every part of the body, and they will be keeping as mummy like that. దాదాపు 70 రోజుల తర్వాత వాళ్ళు తీసేసి ఈ యొక్క కాటన్తో చుట్టి వేసి బయటికి తీసి పెడతారు. And then that is known as the mummy. దాన్ని మమ్మీ అంటారు. I could see one, of course, all the mummies, but one mummy, the one who has competed with Moses, that is Ramses II. Even today you can see the hair on his skull. ఈ మోషేతో ఈ యొక్క సింహాసనం కొరకు ఆయన పోరాడినటువంటి ఆ వ్యక్తి గురించి రామసేసు 2 అనే వ్యక్తి
ఆయన్ని మనము చూడొచ్చు. ఇప్పటికీ ఆయన యొక్క తల మీద ఉండేటటువంటి ఆ వెంట్రుకలు అవన్నీ కూడా అలానే ఉన్నాయి. After more than 3,000 years. దాదాపు 3000 సంవత్సరాల తర్వాత కూడా. And how they came, how these wise men came to know about the birth of Lord Jesus Christ. ఏ విధంగా ఈ జ్ఞానులకి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి వారికి They are తెలియజేయబడింది. not from Jerusalem. వారు యెరూషలేముకు చెందిన They are వారు not కాదు. from Jewish background. వారు యోధా వెనక చరిత్రకి Then చెందిన why వారు కాదు. they are searching for a star in their own country, looking onto the firmament? ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఆకాశం వైపు ఆ యొక్క నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు వారి సొంత Because దేశంలో in నుండి? their books also it is written, his birth is pre-announced. ఎందుకంటే వారి గ్రంథాల్లో కూడా ఆయన యొక్క జననం గురించి ముందుగానే లిఖితమైంది. This is one of the unique things about Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం యొక్క అసమానమైనటువంటి దాంట్లో ఇది కూడా ఒకటి. And some of us may question, మనలో కొంతమంది అడగచ్చు, in the ప్రశ్నించవచ్చు. Bible some of the people's births are pre-announced. కొంతమంది వ్యక్తుల యొక్క జననం ముందుగానే బైబిల్లో ప్రకటించబడింది. About King Josiah రాజు అయినటువంటి యోషియా గురించి in 1 Kings 13th chapter. మొదటి రాజులు 13వ అధ్యాయంలో And there about King Josiah's birth it is pre-announced. అక్కడ రాజు అయినటువంటి యోషియా గురించి ఆయన యొక్క జననం గురించి యోషియా గురించి ముందుగానే ప్రవచించబడింది. 1 Kings chapter 13 verse 2. మొదటి రాజులు 13వ అధ్యాయం 2వ వచనం. Read it. 1 Kings 13:2. మొదటి రాజులు 13వ అధ్యాయం 2వ వచనం. దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసేదను. బలిపీఠమా 13:2 ఇది First Kings 13:2. యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టెను. యోషియా one child is going to be born. ఒక శిశువు జన్మించనై ఉన్నాడు. And even about Cyrus also it is pre-announced. కైసర్ గురించి కూడా ముందు కోరెషు రాజు గురించి కూడా ముందుగానే ప్రకటించబడింది. Even about John the Baptist also. బాప్తిజం ఇచ్చే యోహాను గురించి కూడా ముందే. And only few days before even Samson's birth also. సంసోను జననం గురించి కూడా కొన్ని దినాలు ముందుగానే ప్రకటించబడింది. Some of the people may question, even others also their birth is pre-announced. కొంతమంది ప్రశ్నించొచ్చు, ఈ విధంగా కొంతమంది జననం గురించి ముందుగానే ప్రకటించబడింది కదా అని. That's why I am going to tell the second important thing. అందుకే నేను రెండో ప్రాముఖ్యమైన సంగతి చెప్పనన్నాను. He is not only born with his birth is not only pre-announced. ఆయన యొక్క జననం ముందుగానే ప్రకటించబడడం మాత్రమే కాదు. Lord Jesus Christ was born with prehistory. యేసుక్రీస్తు ప్రభు ముందుగానే ఆయన చరిత్ర కలిగి ఆయన జన్మించాడు. All our history starts from the day of our birth. మన అందరి చరిత్ర కూడా మనం ఏ దినాన్నైతే జన్మిస్తాం అప్పటి నుంచి మన చరిత్ర ప్రారంభమవుతుంది. And our history will be ended on the day when we die, when we leave this world. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, మనం మరణించినప్పుడు మన చరిత్ర సమాప్తమవుతుంది. Lord Jesus Christ is not like that. యేసుక్రీస్తు ప్రభు అలా కాదు. Even before he came as a babe in Bethlehem, he visited the earth quite often. ఆయన బెత్లెహేములో శిశువుగా ఆయన జన్మించడానికంటే ముందు కూడా ఆయన తరచుగా భూమిని దర్శిస్తూ వచ్చాడు. And earlier he was like the word. గతంలో ఆయన వాక్యంలాగా ఉన్నాడు. And word was made flesh 2000 years ago. అయితే 2000 years ago the word 2000 సంవత్సరాల క్రితము ఈ యొక్క వాక్యము శరీరధారి భూమి మీదకి వచ్చాడు. In other words, ఇంకొక మాటలో Lord Jesus Christ is the seen form of unseen God. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే అదృశ్యుడైనటువంటి దేవుడికి కనబడేటటువంటి రూపమే యేసుక్రీస్తు ప్రభు. Even before that he was existing. దానికంటే ముందు కూడా ఆయన ఉన్నాడు. ఆయన Yes, when Joshua was going to fight against the Jericho, ఈ యెరికో మీదకి యెహోషువ వెళ్ళి పోరాటం చేయడానికి వెళ్తున్నప్పుడు, and he met the captain of the hosts of the Lord with a drawn sword in 5th chapter of Joshua. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో కత్తి చేతపట్టుకొని నిలబడినటువంటి సైన్యములకు అధిపతిని ఆయన అక్కడ చూశాడు. యెహోవా సేనాధిపతిని చూశాడు. In 5:14 it is written Joshua. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. What is written there? అక్కడ ఏం రాయబడింది చూడండి. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. Here Joshua is addressing that the captain of the host and telling that I am your servant. ఆయన అంటున్నాడు కదా, యెహోవా సేనాధిపతి అని ఆయన్ని సంబోధిస్తూ ఉన్నాడు. నేను నీ దాసుని, నీ దాసునికి సెలవిచ్చినదేమని అంటాడు. And he knelt down before him means almost he worshipped him. ఆయన ఎదుట సాగిలపడ్డంటే దాదాపు ఆయన ఆరాధన చేశాడని. If that captain of the host is an angel, Joshua will never worship him because angels are not worthy of worship.
ఒకవేళ యెహోవా సేనాధిపతి కాకుండా ఒకవేళ దేవదూత అంటే వాళ్ళు ఆరాధనలకు యోగ్యులు కాదు కాబట్టి యెహోషువ వారిని ఆరాధన చేసిండేవాడు కాదు. And he is telling that I am your servant. నేను నీ దాసుని నీ సేవకుడిని అంటున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Very Lord Jesus Christ came on that day. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే ఆ దినాన వచ్చాడు. If you read in Exodus 23rd chapter verse 20, నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చదివితే after the 10 commandments were given, 10 ఆజ్ఞలు ఇవ్వబడిన తర్వాత and the Lord is telling, I will send my angel before you. నీ ముందు నా దూతను నేను పంపిస్తాను అంటాడు. If you read the King James version, కింగ్ జేమ్స్ వర్షన్ మీరు చదివితే in that angel, the A is a capital letter, it is not a small letter. కింగ్ జేమ్స్ వర్షన్ లో మీరు చూసినట్లయితే ఏంజల్ ఏఎన్జి అంటే అందులో ఏ అనేది క్యాపిటల్ లెటర్ రాయబడింది, స్మాల్ లెటర్ కాదు. And the Father, the Lord, the Father says, you have to obey him. అంటే తండ్రి అయినటువంటి దేవుడు చెప్పి ఆయన ఏదైతే మీకు చెప్తాడో మీరు ఆయనకు విధేయత చూపించాలంటాడు. And he will forgive your transgression. మీ యొక్క అతిక్రమంలో ఆయన క్షమిస్తాడంట. An angel cannot forgive your transgression and my transgression, isn't ఒక it? దేవుని దూత నీ అతిక్రమం నా అతిక్రమం క్షమించలేడు. So God is talking about Lord Jesus Christ himself. యేసుక్రీస్తు ప్రభు గురించే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. Even in the book of Daniel, who was walking in the fiery furnace. ఆ యొక్క మండుచున్నటువంటి అగ్నిగుండంలో నడుస్తున్నటువంటి ఆ వ్యక్తి దానియేలు గ్రంథంలో చూస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభు. Hey, a Gentile king who never heard about or who never believed in the Lord Jehovah, he is telling the fourth one is like the Son of God. ఒక అన్యుడైనటువంటి రాజు యెహోవా దేవుడి గురించి ఎప్పుడు విన్నటువంటి ఆ దేవుడు ఆ యొక్క రాజు ఆయన అంటున్నారు కదా, నాలుగో వ్యక్తి దేవుని కుమారుని వలె మనుషుల కుమారుని వలె ఉన్నాడు అంటాడు. So Lord Jesus Christ is born with prehistory. None of us are born with prehistory. యేసుక్రీస్తు ప్రభు ముందే చరిత్ర కలిగి జన్మించాడు. మనలో ఎవరం కూడా అటువంటి వెనక చరిత్ర కలిగి ముందే మనం జన్మించలేదు. He is having no beginning, no ending. ఆయనకి అంతము ఆరంభం ఏది లేనే లేదు. With prehistory, he visited the earth. ఆయన గతంలోని చరిత్ర కలిగి ఉన్నాడు. ఆయన భూమిని దర్శించాడు అంతే. And endowed by the Holy Spirit, the father of John the Baptist, Zacharias is telling in Luke 1:68, he visited the earth. యోకా సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, ఆయన భూమి 68. 68వ వచనంలో అంటాడు కదా, ఆయన భూమిని దర్శించాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అంటాడు. And పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే జకరియా అన్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే అని జకరియా అన్నాడు. 168. లోకా సువార్త 1వ అధ్యాయం 68వ వచనం లాస్ట్ లైన్. తన ప్రజలకు దర్శనమిచ్చి 78 ఆల్సో. 78 కూడా చూడండి. నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు, మన దేవుని మహావాత్సలను బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. ఇన్ ఇంగ్లీష్ ఆయన మార్గములను సిద్ధపరచ చివర్లో చూడండి, ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను. yes, he visited the earth. ఆయన భూమిని దర్శించాడు. A visitor means already he is there, he is not born there. అంటే ఒక దర్శించేటటువంటి వ్యక్తి అంటే ఒక యాత్రికుడు అంటే ఆయన ముందే ఉన్నాడని ఇప్పుడు రాలేదని కాదు. He is already there. ఆయన గతంలోనే ఉన్నాడు. He is visiting the earth. ఆయన భూమిని దర్శించాడు అంతే. So what does it mean? దాని అర్థం ఏంటి? He is already there. ఆయన ఇదివరకే ఉన్నాడు. He is Alpha and Omega. ఆయన ఆల్ఫా ఒమేగా To be frank, there is no beginning, there is no ending to Lord Jesus Christ. నిజానికి ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఆరంభంగానే అంతంగానే లేనే లేదు. But 2000 years ago the Son of God became a son of man. అయితే 2000 సంవత్సరాల క్రితం దేవుని కుమారుడు మనిషి కుమారుడు అయ్యాడు. And he lived among us for 33.5 years. మన మధ్యలో ఆయన 33.5 సంవత్సరాలు So what is the unique thing about Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు యొక్క విషయంలో అసమానమైన సంగతి ఏంటి? Anybody may ask you, you can tell also. ఎవరైనా మిమ్మల్ని అడగచ్చు, మీరు కూడా చెప్పచ్చు. His birth was pre-announced. ఆయన యొక్క జననం గురించి ముందుగానే ప్రకటించబడింది. Secondly, he was born with prehistory. ముందుగానే చరిత్ర కలిగి ఆయన జన్మించాడు. And third thing is, మూడో సంగతి, as we have already seen, he is born of virgin. మూడోదిగా మనం చూసాం కదా ఇదివరకు ఆయన కన్యకకి జన్మించాడు. Yes, many will question it. చాలా మంది ప్రశ్నిస్తారు. Yes, how a virgin can conceive? ఏ విధంగా ఒక కన్యక గర్భం ధరిస్తుంది? When you read the word of God carefully, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చదివినప్పుడు even Mary got that doubt. మరియకు కూడా ఆ సందేహం వచ్చింది. When angels came and told to Mary in Luke 1:31, లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనంలో మరియ దగ్గరికి దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు what the dota told? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. Yes, what that angel is telling, thou shall bring forth a son. ఆ దేవుని దూత ఏమంటున్నాడు?
నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. And immediately in verse 34, Mary is asking the angel. 34వ వచనంలో వెంటనే మరియా దేవుని దూతను అడుగుతోంది. Not only you got this doubt, Mary got that doubt. నీకు కాదు ఈ సందేహం వచ్చింది, మరియకే ఆ సందేహం వచ్చింది. How shall this be, seeing I know not a man? 34వ వచనం, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. And the angel answered. వెంటనే దేవుని దూత చెప్పాడు కదా. In verse 37, for with God nothing shall be impossible. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. The God who created everything from nothing can do anything. Remember that. శూన్యములో నుంచి సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన ఏదైనా చేయగలడు. Yes. Nothing is impossible to God. దేవునికి అసాధ్యమైనది ఏది లేనే లేదు. Brothers and sisters. సహోదరులారా సహోదరులారా. Because why sisters mean some of the people are hearing over the YouTube. ఎందుకు సహోదరులను సంబోధిస్తున్నామంటే యూట్యూబ్ ద్వారా కొంతమంది సహోదరులు కూడా వింటున్నారు. Don't look this side or the other side, which sisters are there. So God can do anything. దేవుడు సమస్తాన్ని చేయగలడు, ఏదైనా చేయగలడు. As I already told you, God used the pen of Dr. Luke to write the birth of Lord Jesus Christ. You and I cannot question it. నీవు నేను ప్రశ్నించిన ఒక వైద్యుడైనటువంటి లోకాన్ని దేవుడు వాడుకొని ఆయన కళాన్ని ఉపయోగించి ఇవన్నీ సంగతులు రాయించాడు. That is the third unique thing about Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించినటువంటి అసమానమైనటువంటి మూడో సంగతి. About his life and about his death, resurrection, present state, there are so many unique things. ఆయన యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానం గురించినటువంటి అనేకమైనటువంటి అసమానమైన సంగతులు ఉన్నాయి. And fourthly, నాలుగోదిగా, we all know very well, మనకందరికి బాగా తెలుసు కదా, his birth divided the history of the world. ఆయన యొక్క జననము ఈ చరిత్రని రెండుగా విభాగించింది. Many great people have come to this world, isn't it? అనేక మంది గొప్ప వ్యక్తులు ఈ లోకానికి వచ్చారు. Great kings like Pharaoh came. ఫరో లాంటి గొప్ప రాజులు వచ్చారు. King like Nebuchadnezzar was there. నెబుకద్నెజర్ లాంటి రాజు వచ్చాడు. Alexander was there. అలెగ్జాండర్ లాంటి వ్యక్తి And వచ్చాడు. so many Caesars were there. అనేక మంది కైసరులు అటువంటి వారు వచ్చారు. Not only the worldly people, many great men of God also came. ఈ లోకస్తులు గొప్పవారు వాళ్ళే కాదు, అనేక మంది గొప్ప దైవజనులు కూడా వచ్చారు. People like Abraham, Jacob, Joseph, or even Moses, Joshua, great people have come. అనేక మంది దైవజనులైనటువంటి అబ్రహాము, మోషే, ఎటువంటి గొప్ప గొప్ప దైవజనులు వచ్చారు. But remember, nobody could divide the history of the world. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరు కూడా ఈ ప్రపంచ చరిత్రను రెండుగా విభాగించలేదు. BC and AD. ఇక్కడ చూడండి, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని. Nobody could divide. ఎవరు కూడా ఆ విధంగా విభాగించలేకుండా పోయారు. An ordinary babe in Bethlehem, who was born in utmost poverty, even a beggar will not keep their child in a manger. In utmost poverty, he could divide the history of the world means, is it not a unique thing? ఒక యూదా బెత్లెహేములో పుట్టినటువంటి ఒక శిశువు, ఒక అడుక్కునేటటువంటి వ్యక్తి కూడా అటువంటి వారి యొక్క పిల్లలకు అటువంటి జననం ఉండాలని అనుకోరు. అడుక్కునేవాడు కూడా పుట్టిన పిల్లని పశువుల తొట్టిలో పెట్టడు. పశువుల తొట్టిలో ఎవరు ఆ విధంగా పెట్టరు. అటువంటి పశువుల తొట్టిలో పుట్టినటువంటి ఒక చిన్న శిశువు ప్రపంచ చరిత్రని రెండుగా విభాగించాడు అంటే అది గొప్ప సంగతి కదా. Every day, everybody is talking about the birth of Christ. The moment when you say the date, from what time it is counted? చూడండి, మనం ఆ తారీఖు చెప్పిన వెంటనే ఎప్పటి నుంచి అది లెక్కించబడింది. ప్రతిరోజు ఆయన యొక్క జననం గురించి ప్రపంచమంతా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. Today is 1st December 2020 means you and I can understand from what time it is calculated. ఈ దినము 1వ తారీఖు డిసెంబర్ 2020 సంవత్సరం అంటే ఎప్పటి నుంచి అది లెక్కించబడింది అనేది మనం ఎరుగుదాం. Unknowingly we are all talking about the birth of Christ. తెలియకుండానే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి మనం అందరము మాట్లాడుతూ ఉన్నాం. That is another unique thing about his birth. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననంలో ఉండేటటువంటి మరొక సమానమైన సంగతి. How many great people have come? ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. But nobody could divide the history. ఎవరు కూడా చరిత్రని విభాగించలేకుండా The పోయారు. birth of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం. This evening also the same thing is true. ఈ సాయంకాలం కూడా ఇదే సత్యం. If Lord Jesus Christ is born in your heart, he can divide your life into two, past life and future life. యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ నీ హృదయంలో ఈ సాయంకాలం జన్మించినట్లయితే నీ జీవితాన్ని కూడా రెండుగా విభాగించేస్తాడు, నీ గత జీవితము, భవిష్యత్ జీవితం. Fifthly and finally for this evening, ఈ సాయంకాలం కొరకు చివరిగా ఐదవదిగా, and he was born to die. ఆయన మరణించడం కొరకు ఆయన జన్మించాడు. Every one of us, మనలో ప్రతి ఒక్కరు right from the day of our birth, we will struggle to live only. జన్మించిన ఆ క్షణం నుంచి మనము జీవించడానికి మనం పోరాడుతూ ప్రయత్నిస్తూ ఉంటాం. Why we will be running to the hospitals? ఎందుకు మనం ఆసుపత్రికి పరిగెత్తూ ఉంటాం? Because there is a desire to live. ఎందుకంటే మన లోపల ఇంకా జీవించాలని కోరిక ఉంది కాబట్టి. Why we are fearing corona? ఎందుకు కరోనాకు మనం భయపడుతున్నాం? Some fellow is suffering from corona there.
ఎవరైనా ఒకవేళ అక్కడ కరోనాకి ఒక వ్యక్తి బాధపడుతుంటే And నేను కాదు నామకు చెప్తున్నాను. And we will not go near to that person. ఆ వ్యక్తికి దగ్గరికి మనం వెళ్ళం. Why? ఎందుకు? Yeah, I may be affected by corona. నాకు కూడా కరోనా వస్తుందేమని. ఏమవుతుంది ఎఫెక్ట్ అయితే? ఆ విధంగా కరోనా వస్తే ఏమవుతుంది? I may die. నేను చచ్చిపోవచ్చు. Everyone fear death. ప్రతి ఒక్కరు కూడా మరణం అంటే భయపడతారు. But what about Lord Jesus Christ? అయితే యేసుక్రీస్తు ప్రభు మాట Right ఏంటి? from the day of his birth, he was born in this world to die for the people of the world. ఆయన జన్మించిన ఆ దినం నుంచి సర్వలోకం కొరకు ఆయన మరణించడానికి ఆయన జన్మించాడు. The mission of Lord Jesus Christ in this world is not to live for hundreds of years. It is to die on the cross and to pave the way of salvation to the sinful world. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించింది ఏదో కొన్ని వందల సంవత్సరాలు జీవించడం కొరకు కాదు, కానీ సర్వలోక మానవాళి కొరకు వారికి రక్షణ మార్గం సరళం చేయడం కొరకు ఆయన కల్వరి శిలువ మీద చనిపోవడానికి ఆయన జన్మించాడు. If Lord Jesus Christ has not gone to the cross, though he is born in this world 1,000 times, it will be of no use. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలువ మీదకి వెళ్లకుండా ఆయన అక్కడ మరణించకుండా ఉన్నట్లయితే ఆయన 1000 సార్లు ఈ భూమి మీద జన్మించినా ఏ విధమైన ఉపయోగం ఉండేది కానే కాదు. That's why he was born to die. అందుకే ఆయన మరణించడానికి ఆయన జన్మించాడు. And to die on the cross. ఆ కల్వరి శిలువలో మరణించడం కొరకు. Because cursed is the one who hangeth on the cross. In the Old Testament we can read. పాత నిబంధనలో మనం చదువుతాం కదా, మానవ మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడే. Yes, he bore all our curses. మన శాపాలన్నిటిని ఆయన మోసాడు. Lord Jesus Christ never came to this world to enjoy the world, to live in this world, to die for you and me. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉండేటటువంటి సుఖభోగాలన్నీ అనుభవించి ఆనందించడం కొరకు ఆయన రాలేదు, కానీ నీ కొరకు నా కొరకు చనిపోవడానికి ఆయన వచ్చాడు. So dear brothers, ప్రియమైన సహోదరులారా, 5 important unique things about the birth of Christ. యేసుక్రీస్తు ప్రభు జననం గురించి 5 ప్రాముఖ్యమైన అసమానమైనటువంటి సంగతులు. His birth was pre-announced. ఆయన జననం ముందుగానే He was ప్రకటించబడింది. born with prehistory. ఆయన గతంలోని చరిత్ర కలిగి జన్మించాడు. 2000 years ago he was born means that is not his birthday. There is no birthday for him because he is an eternal God. 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడంటే అది ఆయన జన్మదినం అని కాదు. ఆయనకి జన్మదినం అనేది ఉండనే ఉండదు, ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆయన ఉంటూ వచ్చాడు. And he visited the earth 2000 years ago. అంటే దాని అర్థం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమిని దర్శించాడని. And he was born of a virgin. ఆయన కన్యకి జన్మించాడు. And he divided the history of the world. ఆయన లోక చరిత్రని రెండుగా విభాగించాడు. And finally he was born to die. ఐదవదిగా చివరిగా ఆయన మరణించడం కొరకే జన్మించాడు. As I already told you, నేను ఇదివరకు చెప్పిన విధానంలో, though Lord Jesus Christ is born in this world 1,000 times, if he is not born in your heart, there is no use. ఒకవేళ నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించకుండా ఆయన 1000 సార్లు ఈ లోకంలో జన్మించినా కూడా ఉపయోగం లేదు. You may be telling, నువ్వు అనొచ్చు, oh, I am such a sinful man, brother. సహోదరుడా, నేను ఎంత దౌర్భాగ్యుడైన Oh, my heart పాపినంటే is full of sins. నా హృదయం ఎంతో పాపాలతో నిండిపోయింది. He is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, Will he be born in my heart? ఆయన నా హృదయంలో జన్మించగలడా? He was willing to be born in a manger. Your heart may be like a manger. చూడు, ఆయన పశువుల తొట్టిలో జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు. నీ హృదయం ఆ విధంగా పశువుల తొట్టి వలె ఉండొచ్చు. Yes, it is not clean, isn't it? అది ఎంతో శుభ్రంగా ఉండేటటువంటిది కానే కదా. The unclean manger he was willing to be born, being a holy God. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడై ఉండి పశువుల పాకలో పశువుల తొట్టిలో ఆయన జన్మించాడు. And he is willing to born in your heart. ఆయన నీ హృదయంలో కూడా జన్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Such a unique God. అటువంటి అసమానమైన దేవుడు. If he is born in your heart, ఆయన ఒకవేళ నీ హృదయంలో జన్మిస్తే, not only a day in December, not only 1 month December, but the whole of your life, you can be joyful and peaceful. నీవు డిసెంబర్ మాసంలో ఒక దినము, డిసెంబర్ మాసం అంతా కాదు, నీ జీవితాంతం కూడా, జీవితంలో ఉన్న అన్ని రోజులు కూడా నువ్వు ఎంతో ఆనందంతో If Christ is సంతోషంతో. in your life, every day is a joyful day. ఒకవేళ క్రీస్తు నీ జీవితంలో ఉన్నట్లయితే ప్రతి దినము కూడా ఆనందమైన సంతోషమైన దినమే. For that, what you have to do? దాని కొరకు నువ్వేం చేయాలి? You need not do anything. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. Already 2000 years ago, by coming to this world, he has done everything. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేయాల్సిందంతా చేసేసాడు. The worldly religions will say, to get rid of your sin, you do that, you do that, you do that, you do, they will say. ఈ లోకంలో ఉండేటటువంటి మతాలు ఇవన్నీ ఏం చెప్తా అంటే, నీకు రక్షణ కావాలంటే నువ్వు అజ్జే ఇచ్చే అన్ని చెయ్యి అని చెప్తారు. But what Jesus says, అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? it is not do, it is done. ఆయన ఇది చేయి అది చేయి అని చెప్పలేదు. ఇది వరకే చేయబడింది, పరిపూర్ణం చేయబడింది, సమాప్తి చేయబడింది అంటున్నాడు. Just accept it. నువ్వు దాన్ని అంగీకరించి అంతే. Yes, salvation is free, you need not do anything. రక్షణ అనేది ఉచితం, నువ్వు దానికి ఏం చేయాల్సిన అవసరం లేనేలేదు. Yes, invite me into your heart. నీ హృదయంలోనికి నువ్వు నన్ను ఆహ్వానించాలి. Confess your sins. నీ పాపాలను ఒప్పుకో. Be washed by the blood of Christ. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడు. He is God. ఆయన దేవుడు. No other person is having these qualities. వేరే ఏ వ్యక్తి కూడా ఇటువంటి గుణ లక్షణాలు కలిగి లేరు. You also meditate. నీవు కూడా ధ్యానం చేయి. I am not asking you to believe in Lord Jesus Christ blindly.
నీవేదో గుడ్డిగా యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మిక ఉంచాలని చెప్పి నేను చెప్పట్లేదు. Search the scriptures. లేఖనాల్ని పరిశోధించు. Not only the Bible. బైబిల్ మాత్రమే కాదు, Even other books also, as I already told. నేను ఇదివరకే చెప్పిన విధానంలో వేరే గ్రంథాలను కూడా పరిశీలించుడు. He is the savior of the world. ఆయన లోక రక్షకుడు. Dear brothers, ప్రియమైన if సహోదరులారా, you want that joy, all the 365 days in a year, all the 24 hours a day, oh, receive Lord Jesus Christ. నీ జీవితంలో అటువంటి ఆనందం, సంతోషం నీకు నీ జీవితాంతము సంవత్సరంలో ఉన్న 365 రోజులు, రోజులో ఉన్న 24 గంటలు నీకు కావాలంటే నువ్వు దాన్ని పొందుకోవచ్చు. May God help you to take such a decision. అటువంటి తీర్మానం తీసుకోవడానికి ప్రభువు నీకు నాకు సహాయం చేయను గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.